ఇక నల్గొండ జిల్లా నకరికల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ బదిలీ కావడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇసుక మాఫియా కేతపల్లి మండల పరిధిలోని కసనగోడు, కొప్పోలు, భీమారం గ్రామాలలో ఇసుక దందా విపరీతంగా నడుస్తుంది. ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇసుక దందాలపై వీత్రిని ప్రత్యేక కథనం. సుమారు 7 నెలల క్రితం ఎస్పీ రంగనాథ్ భీమవరంలోనే దాదాపు 84 ట్రాక్టర్లను సీజ్ చేశారు. సుమారు 300 ఇసుక డంపులను రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పజెప్పారు. కానీ రంగనాథ్ బదిలీతో ఇసుకాసురులకు కొత్త రెక్కలొచ్చాయి. ప్రతిరోజు కొన్ని వందల ట్రాక్టర్ల ఇసుకను సూర్యాపేటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను 2500 నుండి 4000 వరకు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి నాయకుల అండదండలే ఇందుకు కారణం. ఎవరైనా 100కు ఫోన్ చేస్తే వారి మొబైల్ నెంబర్ గోప్యంగా ఉంచాల్సిన పోలీసులు ఆ నెంబర్ను ట్రాక్టర్ యజమానులకు ఇచ్చి వారితో గొడవలు సృష్టిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఒక ట్రాక్టర్కు 10,000 రూపాయలు మామూలు కింద ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ పెట్టుకొని అగో ఆ తేజీ తెచ్చి అగో సార్ అది తోడిచ్చినాం, గుంట తోడిచ్చి అది అక్కడ తీసి ఇట్లా పెట్టుకొచ్చినాం. నీరు ఇప్పుడు ఎత్తిర్రు ఇళ్ళకి రాకుండా నేను తీపించుకున్నా. ఇప్పుడు తీపిచ్చినాం. ఇసుకపోతే మాదే నీళ్ళు ఉంటాయి సార్, లేకపోతే కుప్పుతుంటే ఊరుతాయి. ఉసుక గుండ్ల మీద వెళ్తుంది. ఉసుకలా ఉసుకలు తీస్తే నీళ్ళు ఊరుతాయి. వెళ్తాయి సారు. దొరకపోతే మేము అన్నాం సార్, అంతా దొరకపోరాని బాధ్యాన్యం మా గొల్ల. ఒక్క మాటతో పాటేస్తారు మరి మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ పెట్టుకొని నా పేరు కంపసారి శ్రీనివాస్ యాదవ్, కేతపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. ఈరోజు కేతపల్లి మండలంలో గత ఒక 4-5 సంవత్సరాల నుంచి భీమారంలో ఇసుక విచ్చలవిడిగా అదుపు లేకుండా నడుస్తుంది. దానికి అరికట్టుదామని ఊరు వాళ్ళందరూ అనుకున్న వాళ్ళని బెదిరిస్తూ
పోలీస్ రెవెన్యూని అడ్డుపెట్టుకొని గతంలో వేల కొద్ది ఇసుక ట్రాక్టర్లని డంపు చేసేసి దాన్ని బయటి ప్రదేశాలకి అమ్మేసి పైసలు దండుకుంటారు. ఈ ఇసుక మాఫియాని అరికట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొద్ది రోజుల వరకు మానుకొని మళ్ళా ఇప్పుడు ఎస్పీ గారు చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదేవిధంగా ఈ పోలీస్ వాళ్ళని అడ్డుపెట్టుకొని భీమవరంలో ఉదయం 6 గంటల నుంచి నైటు 2-3 దాకా కూడా ఇళ్ళల్లో ఎవరు పడుకోకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి అదే పనిగా పెట్టుకొని ఉసుకని తరలిస్తూ పక్క ప్రదేశాలకు తరలిస్తారు. దానిని పోలీసు వారికి ఎవరన్నా 100 కాల్స్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళ నెంబరు రిటర్న్గా తీసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంటికి వచ్చేసి బేరిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఉసుక మాఫియా ఇట్లే కొనసాగితే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న భీమారం, కొప్పోలు, ఉప్పల్పాడు, కొత్తపేట, కాసనగోడు, బొప్పారం ఉన్న చుట్టుపక్కల ఉన్న మూసి పరిహార దానికి ఉన్న దగ్గరలో ఉన్న ఊర్లకి తాగునీళ్ళు సాగునీళ్ళు సమస్య వచ్చే విధంగా ఉంది. దీనిని పోలీసు వారు రెవెన్యూ వాళ్ళు చొరవ తీసుకొని ఈ ఉసుకని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చీకటగూడెం పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ వాగు ఒక 400-500 మీటర్ల దూరంలో ఉంటుంది. రోజు ఒక ట్రాక్టర్కి సీరియల్గా ఒక 10 ట్రాక్టర్లు పోతున్నాయి. స్టేషన్ ముందు నుంచి మండల అధికారుల ముందర నుంచి పోతున్నా కూడా ఏ ఒక్కరు కూడా ఈ ఉసుక దందాన్ని ఆపే విధంగా మాకు కనబడతలేదు. ప్రభుత్వం దీన్ని స్పందించేసి ఈ ఉసుక మాఫియాని అరికట్టాలని కోరుకుంటుంది. మాదా సంజయ, మాది భీమవరం, కేతపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఇక్కడ ఉసుక రోజు 50 ట్రాక్టర్ల దాకా నడుస్తుంది. ఎవరికి ఫోన్ చేసినా 100 కాల్కి ఫోన్ చేసినా కానీ రావట్లేరు, పట్టించుకోవట్లేరు. ఎస్ఐ గారికి ఫోన్ చేసినా పట్టించుకోవట్లేడు. ఒక్కోసారి ఎస్ఐ గారు అసలు ఉసుకకు నాకు సంబంధం లేదని అంటాడు. ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ వచ్చినప్పుడు బండ్లు ఈనే ఉంటున్నాయి, వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఆ బండ్లు పట్టుకొని నాదుడే లేడు. ఆ ఉసుక వద్దు, ఉసుక అంతా అయిపోతుంది, ఊళ్ళోకి కావాలన్నా కానీ నీళ్ళు దొరుకుతలేవని సర్పంచ్ చెప్పినా సర్పంచ్ పట్టించుకోవట్లేడు, ఎవరు పట్టించుకోవట్లేరు. గతంలో సర్పంచ్ గారు బాటలు పోయిపోయాలని, అది పోయిపోయాలని, ఇది పోయిపోయాలని చెప్పేసి బండ్లు ఆపి రైతు వేదికల దాంట్లో పెట్టిండు, శ్మశాన వాటికలో పెట్టి తాళం వేసిండు. అప్పుడు బాటలు పోసినాక మళ్ళీ నడిపించటం అట్లా చేసిండు. ఇప్పుడేమో అన్నీ ఎవరు వాళ్ళకు మంత్లీలని నెలకు బండికి 10,000 అని చెప్పేసి మాట్లాడి ఊళ్ళో అందరికీ ఎవరు వేయాలి పోతూనే ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేరు. దీన్ని రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి, అవి రావట్లేరు. అసలు ఆ కానిస్టేబుల్ ఎంతమంది ఫోన్ చేసినా ఇక్కడ వస్తురు ఊనే బండ్ల వాళ్ళ కాడ మాట్లాడుకొని డబ్బులు తీసుకొని పోతురు. కానీ ఎవరన్నా బండ్లు పట్టించుకొని నాదులేడు. సర్పంచ్ కానీ ఎవరు కానీ ఏమనంటే గుంట తీపిస్తున్నాం అంటారు. ఇప్పుడు ఒక గంట సేపట్లో గుంట తీసి మళ్ళీ తెల్లకి పుట్టుతారు. వాళ్ళే డబ్బులు వసూలు చేయటం, కార్లలో ఓనర్లు ఎవడన్నా మాట్లాడితే దాని మీద పోవటం చేయటం, అలా బిరు చూసుకొని కొడతాం చేస్తాం బెదిరియటం అట్లా జరుగుతుంది. ఎవరు మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తారు. ఇవన్నీ సర్పంచ్ తెలియకుండా జరుగుతుందా ఇదంతా? సర్పంచ్ గారు ఎందుకు రెస్పాన్స్ కావట్లేడు దీనికి? ఎస్ఐ గారు ఎందుకు పట్టించుకోవట్లేడు? గతంలో మా ట్రాక్టర్లు కూడా ఉన్నాయి, వద్దంటే మేము అమ్ముకున్నాం, సపోర్ట్ చేయకుండా కేసులేని నేను అమ్ముకున్నాం, మా జాగాలో మేము ఉన్నాం. ఆయనకు నచ్చిన బండ్లు ఏమో నడవనిస్తాడు, నచ్చని బండ్లు ఏమో నడవనియాడు. మరి ఇట్లా జరుగుతుంది. అందుకే మీరు దీన్ని ఒకసారి అందరూ గమనించాలని కోరుకుంటున్నాం. ఒకరోజు ఆపి 2వ రోజు పర్మిషన్ ఇచ్చాడు. ఎప్పుడు తోలుకోవాలన్నా కానీ పర్మిషన్ అంటాడు. వేరే రోజు బండ్లు మటుకు నైట్ నిద్ర లేకుండా బండ్లు పోయేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాను.
సరే అని చెప్పితే ఇటు సంగతి మనం ఫోన్ చేస్తే కూడా పట్టించుకుంటారు. 100 కాలు ఫోన్ చేయమని 100 కాలుకి ఫోన్ చేసినాం. 100 కాలు ఫోన్ చేస్తే కేతుపల్లి స్టేషన్ ఫోన్ చేసి ఎస్ఐ గారికి చెప్తున్నానండి. స్టేషన్ నుంచి ఫోన్ చేసి నీ పేరేంది, మీ ఇల్లు ఎక్కడ, నెంబర్ నీదేనా కాదని చెప్పని కానిస్టేబుల్ అడిగారు. మేము వస్తున్నాం, నువ్వు రోడ్డు మీదకి రా అని చెప్పాను. సరే సార్, మాది రోడ్డు మీద ఇల్లు శ్మశాన వాటి ఎక్కడ ఉంటుంది, ఇటు సంగతి నా సొంత ఇంటికి తీసుకుదోలుకుంటున్నా. నా సొంత ఇంటికి తీసుకుదోలుకున్నట్టు పర్మిషన్ అంటారు. రోజు తెలంగాణ నిద్ర లేకుండా నైట్ 50-60 బండ్లు ఏటో దిగుతున్నాయి. వాటికి పర్మిషన్ ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. వాటికి పర్మిషన్ లేకుండా ఆల్రెడీ దొరుకుతారు. మీ ఇంటి దొరకడానికి పర్మిషన్ అడుగుతారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇటు సంగతి అని చెప్పి పలానా ఆయన ఫోన్ చేసిందని చెప్పి అని కానిస్టేబుల్ వచ్చి బండ్లతో చెప్తారు. మేము వస్తున్నాం, మీరు బండ్లు ఆపుకోమని చెప్తారు. మేము పోయినాక ఇట్లా సంగతి మేము పోతున్నాం కానీ నడుపుకోరని చెప్తారు. ఇట్లా జరుగుతుంది సార్ భీమవరం.